వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మహారాష్ట్రలో సీఎం కుర్చీ పంచాయతీ ఇంకా తేరలేదు. సీఎంగా బీజేపీ నేత ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఫడ్నవీస్ ను కాకుండా పూణే ఎంపీ కేంద్ర మంత్రి మురళీధర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అటు మహాయుతి నేతల సమావేశం తర్వాత ఏక్నాథ్ షిండే తన సొంతూరు సతారాకు వెళ్లిపోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. షిండే ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నారని శివసేన వర్గాలు తెలిపాయి. జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయా డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ఉన్నారని చెప్పాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడిచిపోయినా ఇంకా మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది సస్పెన్షన్ కొనసాగుతుంది. సీఎం ఎంపిక విషయంపై మహాయుతిలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది. సీఎం పదవి విషయంలో ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి గురించి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచే సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, శివసేన, షిండే, ఎన్సీపీల నుంచి ఒక్కొక్కరు డిప్యూటీ సీఎం అవుతారని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీలు 230 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 132 స్థానాల్లో బీజేపీ గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. షిండే సేవ 57, ఎన్సీపీ 41 సీట్లు గెలిచాయి. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లుండగా ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 145. తనకు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలని షిండే కోరుతున్నారు. బీహార్ ఫార్ములాను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయించే అంశంపై కూటమి నేతలు ఢిల్లీలో వరుసగా భేటీ అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో బీజేపీ అధిష్టానం చర్చించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యంపై మీడియా అడిగిన ప్రశ్నకు అజిత్ పవార్ బదులిస్తూ మహారాష్ట్రలో ఇలా జరగడం మొదటిసారి కాదు. 1999 ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు నెల రోజులు పట్టిందని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో బీజేపీ ముఖ్యమంత్రి నాయకత్వంలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడుతుందని నిర్ణయించారు. కూటమిలోని శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయి. అయితే ఇంకా మంత్రిత్వ శాఖల కేటాయింపులు జరగలేదు అని ఆయన స్పష్టం చేశారు. ఫలితాలు రాగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ 2కు అజిత్ పవార్ మద్దతు పలికిన విషయం తెలిసిందే.
మరోవైపు డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువు తీరబోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే వెల్లడించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు హాజరవుతారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనేది మాత్రం చంద్రశేఖర్ వెల్లడించలేదు. ఇక ఆ పధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 2 రోజుల కిందటే తన సొంతూరుకు వెళ్లిపోవడంతో ఆయన అలకబూలినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1 టీవీ.